హై కమాండర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఆల్మోస్ట్ నేను ఈరోజు ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా. మీరు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీస్గా అందరికీ సొసైటీలో హెల్ప్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. సో చెప్పండి వాళ్ళకి ఇలా కాదరబో పరిస్థితి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ముందు అందరూ మనకు ఈ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ గురించి, కట్ ఆఫ్ గురించి, మార్క్స్ గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, యూడబ్ల్యూఎస్, ఓసీ, ఓపెన్ కేటగిరీ, సో ఎంతెంత మార్క్స్ వస్తాయి ఏంటెంత అని మెసేజ్లు కామెంట్లు పెడుతున్నారు. సో ఖచ్చితంగా నాకు తెలిసిన సబ్జెక్ట్ నేనైతే మీ అందరికీ షేర్ చేస్తాను. మీకు కూడా తెలుసు జెన్యున్గానే. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, కొంతమంది కోర్టుకి వెళ్తూ ఉన్నారు, కొన్ని హోంగార్డ్ పోస్టుల గురించి కానీ ఇంకోటి దాని గురించి కానీ. సో వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ మధ్యలో సో మనం ఎలా టాపిక్ తీసుకోవాలనేది అర్థం కావట్లేదు అన్నమాట. దాని గురించి ఎలా సిచ్యువేషన్ మీకు కరెక్ట్గా చెప్పాలా. సో నిన్న కొంతమంది కర్నూలులో కానీ ఇంకో కొన్ని చోట్ల కానీ సో హైట్ల గురించి, చెస్ట్ల గురించి సో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో చూద్దాము. సో ఫైనల్గా మనకు ఇంకా ఎగ్జామ్ డేటు మొన్న సార్ ఇచ్చినట్టుగా మార్చ్ ఆర్ ఏప్రిల్ అని అంటూ ఉన్నారు. సో ఫైనల్గా ఎగ్జామ్కి అటెండ్ అవుతే కానీ ఈ కట్ ఆఫ్ గురించి అర్థం కావట్లేదు, ఎంతమంది అటెండ్ అవుతారు ఏంటనేది. సో దీని గురించి చూద్దాం. ఒక మంచి బెస్ట్ వీడియో మీ అందరికీ సో పంపిస్తాము సో చేసి. అట్ ద సేమ్ టైం ఇంతకంటే ముందు సో మెయిన్ విషయం ఏంటంటే, మీరు అందరూ యూనిఫామ్ లేని పోలీస్గా రెడీ అవ్వాలి బాస్. ఎందుకంటే నేను చెప్తున్నాను, సో మీకు ఈవెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముందే చెప్తున్నా. సో బయటికి రైడ్కి వెళ్తా ఉన్నాము, ఒక చోటుకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము, లేదంటే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. అది కార్ అయినా, బస్ అయినా, బైక్ అయినా సరే. సో డెఫినెట్గా మీరు బైక్లోనో కార్లో వెళ్తున్నారంటే సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ పక్క పెట్టుకొని వెళ్ళండి. సో మనకి ఇక్కడ గ్లామర్ ఏం చెడిపోదు కదా. సో నిన్న ఈవెంట్స్ బాగా కంప్లీట్ చేశాడు. 58, 59 గ్రౌండ్ మెరిట్ వచ్చింది ఆ పిల్లోడికి, 60 మరి. సో మొత్తానికి వచ్చిందా? వచ్చిన తర్వాత నిన్న మెసేజ్ పెట్టాడు, ఫోన్ చేశారు వాళ్ళు. సో ఇలా ఉంది సార్ సిచ్యువేషన్ అన్నయ్య నాది, కాకపోతే నేను లెగ్ ఇంజ్యూర్ అయింది, సో బాడీ డ్యామేజ్ అయింది లైట్గా. సో ఎలా నేను ప్రిపేర్ అవ్వాలంటే ఎలా అన్నా, రేపు పొద్దున్న నాకు ఏమన్నా మెడికల్ ప్రాబ్లం అవుతుందా అని. సో మెడికల్ ప్రాబ్లం కాకుండా ఎలా ఉంటుంది ఓ సిచ్యువేషన్, ఇంకొక నెలన్నరలోనే ఎగ్జామ్ జరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు దెబ్బలు తగిలించుకుంటే ఎవరు దీనికి కారణం? మీరే కదా. సో ఇప్పుడు మన దరిద్రం అంతా పోగొట్టడానికి, మన ఫ్యామిలీ దరిద్రం అంతా పోగొట్టడానికి మనం ఈ జాబ్కి అప్లై చేసుకున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ కొత్తవి మనము క్రియేట్ చేసుకుంటే ఎలా బ్రో? ఎలా చెప్పు? ఇంత క్రియేట్ చేసుకోవడం అవసరమా? సో మనం ఒక డ్రాప్ చేయాలా, నీట్గా హెల్మెట్ పెట్టుకో, అతనికి హెల్మెట్ ఇచ్చేయి, ఆపోజిట్ వేలో వెళ్ళొద్దు. సో కంప్లీట్గా నువ్వు వెళ్ళాలనుకున్నావు, ఒక 40 స్పీడో 50 స్పీడ్లో వెళ్ళు బ్రో. ఎందుకు 80, 90లో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు దెబ్బలు తగిలించుకున్నాము. సో ఎవరు లాసు? మనమే లాస్ కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరందరూ దయించి నా మాట విని, సో ఖచ్చితంగా ఒక యూనిఫామ్ లేని సర్వీస్ మీ ముందర ఎవడన్నా హెల్మెట్ లేకపోతున్నాడా వాడిని ఖచ్చితంగా ఆపండి. ఎందుకురా హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పు. ఎవడ స్పీడ్ వెళ్తున్నాడా, ఎందుకురా బాబు స్పీడ్ వెళ్తున్నావు, నిదానంగా నీ వల్ల ఇంకొకటి దెబ్బలు తగులుతాయి, ఇంకోటి హాస్పిటల్ పాలైపోతే, అప్పుల పాలైపోతే ఎవడు దానికి కారణము? సో అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మీరు అడగండి, ఆపండి. సో నిదానమే ప్రధానము. సో ఇంతకు మించి ఏం లేదు జీవితం. మహా అయితే 100 స్పీడ్ పోతే ఒక అరగంటలో వెళ్తాము, ఒక 40 స్పీడ్ 50 స్పీడ్లో వెళ్తే ఒక 20 నిమిషాల్లో వెళ్తాం. సో అంతకాడికి ఏం పెద్ద తేడా ఉండదు. దానికి దీనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి నిదానంగా ప్రధానంగా రేపు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్కి వెళ్ళే వరకు కూడా ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోండి. సో బైక్ అయితే కదా ఓకేనా, హెల్మెట్ కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా క్లిప్ కింద పెట్టుకోండి. మన దగ్గర హెల్మెట్లే చూపించడానికి. సో అందుకోసం కాబట్టి నాకు నిన్న జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు ఇంత కష్టపడి ఇంతమంది క్వాలిఫైలలో, ఇంతమంది ఈవెంట్స్లో రాక, హైట్లో రాక, చెస్ట్లో రాక ఎన్నో విధాలుగా సతమతం అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు మెయిన్ ఎగ్జామ్ వరకు వస్తున్నావు అంటే బికాస్ నువ్వు అదృష్టము. సో అదృష్టాన్ని ఎందుకు చేతులు పోగొట్టుకుంటున్నారు మీరు? నాకు తెలకడుగుతాను. ఎందుకు చెప్పండి? అవసరమా? కాబట్టి సో జాగ్రత్తగా డెఫినెట్గా ఒక మంచి పోస్ట్ మీకు రాబోతుంది కాబట్టి సో హెల్మెట్, సీట్ బెల్ట్ ఇదంతా పెట్టుకోండి. ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు కాడ నుంచి ప్రతి ఒక్కరు మీకు అవేర్నెస్ చేస్తూనే ఉండరు. ప్రతి చోట బైకులు ఆపుతున్నారు, హెల్మెట్, లైసెన్సులు అడుగుతున్నారు. ఇవల్ల మ్యాండేటరీ బ్రో. ఎవరి కోసం? ఇవల్ల నీ హెల్త్ గురించి, నీ ఫ్యామిలీ అప్పులు కాకుండా ఉండడం కోసమే. నువ్వు వెళ్తా ఉన్నావు ఆపోజిట్లోనే ఇంకోటి రూట్లోనో, సో తాగేసి వచ్చాడు, గుద్దాడు, లేకపోతే ఇంకోటి జరిగింది, అప్పుడు ఎవరికి సమాధానము? నీ ఫ్యామిలీనే. నువ్వే ఒక 10 లక్షల అప్పు, ఒక 15 లక్షల అప్పు అవుతే ఫ్యామిలీకి యాక్సిడెంట్లు జరిగి ఎవడు దానికి? ఎవడు కడతాడు అప్పు? ఆ అప్పు కట్టదు కాక మళ్ళీ నిన్ను జీవితాంతం నీ తల్లిదండ్రులు చాకాలా?
చదివించినది కాక మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటిది ఏదో చదువుతుంది చాకాల వాళ్ళందరూ. సో కాబట్టి డెఫినెట్గా మీ అందరూ ఒక అవగాహన తెచ్చుకోండి. ఖచ్చితంగా నీడ్ హెల్మెట్ అనేది పెట్టుకోండి. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్ పోయే వరకు కూడా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయినా సరే, రేపు ఉద్యోగంలో వచ్చినాకే సరే, సో ఒక స్పీడ్ అనేది మెయింటైన్ చేయండి. బర్డన్స్ మనమే పరాయించుకోవాలి, బాధ్యత మనదే, ఫ్యామిలీ మనమే కాపాడుకోవాలి. కాబట్టి సో ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా అవసరమైతేనే బయటకు వెళ్ళండి ఎగ్జామ్ వరకు. సో టైం కేటాయించుకోండి. సో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం, మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వస్తాం. సో మీరు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీసుగా తయారయ్యి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఆపండి బాస్. అలా వెళ్ళొద్దు, మీ వల్ల ప్రాబ్లం ఇదో అవుతుంది సొసైటీకి. మనలోనే మార్పు రావాలా. ఎంతమంది మనలాగా యూనిఫామ్ వేసుకుని ఎంతమంది చెప్తారు? రోజు 10 మందికి చెప్తామా, 100 మందికి చెప్తామా, 20 మందికి చెప్తామా? మనలో మనకు మార్పు రావాలా బాస్. మనలో మనకు మార్పు రానంత వరకు ఎవ్వడేం కాపలేడు, దేశం ఏం డెవలప్ అవ్వదు. మనలో నుంచి మార్పు వస్తేనే సో ఇదంతా డెవలప్ అయ్యేది. సో ఓకేనా. సో ఇది కమాండర్స్. సో మీరు కూడా మరింత మందికి ఈ విషయాన్ని చెప్తారు. సో హెల్మెట్ పక్క నీడ్గా వాడమని చెప్తారని చెప్పి కోరుకుంటూ, సో జై హింద్ కమాండర్స్, బాయ్.